మన స్థానిక సంఘంలో మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డకు వివాహము జరగబోతుంది 26వ తారీఖు. ఇది సోదరులు సూర్యారావు గారు కోనపురాజు పర్వ ప్రాంతం నుంచి రాశారు. వాళ్ళు రాసి మనకు అందించినటువంటి ప్రకటన. చెల్లి యొక్క వివాహము అక్కడ జరిపించాలని వారు రిక్వెస్ట్ చేశారు. ఎందుకు అక్కడ జరిపించాలనుకున్నారంటే, అక్కడ కొత్తగా కట్టుకున్నారంట బిల్డింగు. ఆ బిల్డింగ్లో, మా బిల్డింగ్లో ఫస్ట్ వివాహం మేము ఈ వివాహం చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేయటాన్ని బట్టి ఆ వివాహము అక్కడ జరుగుతుంది. రిసెప్షన్ కార్యక్రమం మన దగ్గర జరుగుతుంది. కాబట్టి వివాహ ప్రకటన. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోగులంపాడు గ్రామ కాపురస్తులు శ్రీ దుబ్బాకు కృష్ణ మరియు మార్తమ్మ గార్ల జ్యేష్ఠ కుమార్తె కన్యకయగు దుబ్బాకు నందిని యొక్కయు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కోనపురాజు పర్వ గ్రామ కాపురస్తులు శ్రీ కొరకొప్పుల పెద్ద గురవేగ మరియు సుందరమ్మ గార్ల జ్యేష్ఠ కుమారుడు బ్రహ్మచారియగు రమేష్ అక్కయు, వీరిద్దరూ దేవుని దయ వలన 26/1/2026 అనగా సోమవారం ఉదయం 11:25 పరిశుద్ధ వివాహం చేయుటకు నిర్ణయించి ఉన్నారు. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకోకూడదని, న్యాయమైన ఆటంకం ఉన్న ఎడల అది ఇప్పుడే తెలియచేయవలను, లేదా ఇంకా ఎన్నటికీ తెలియపరచరాదు. ప్రకటన అర్థమైందండి మీకు? కోగులంపాడు గ్రామ కాపురస్తులైనటువంటి దుబ్బాకు కృష్ణ అన్నయ్య గారి యొక్క కుటుంబంలో వారి కుమార్తె నందినికి కోనపురాజు పర్వ ప్రాంతంలో ఉన్నటువంటి కొరకొప్పుల గురవయ్య గారి యొక్క కుమారుడు రమేష్కి, వారిద్దరికీ వివాహము సోమవారం 26వ తారీఖున నిశ్చయించబడింది. కాబట్టి ఈ వివాహము జరిపించకూడదు అనే న్యాయబద్ధమైనటువంటి కారణాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? జరిగించవచ్చా? యాక్సెప్టెడేనా? అందరూ ఒకసారి చేతులు ఎత్తారా? చేతులు ఎత్తలేని వారు స్మైల్ అయినా వేయండి. కనీసం నవ్వారులే అనుకుంటాం మేము. చాలా సంతోషం అండి. ఇది కోనపురాజు పర్వ ప్రాంతంలో వివాహం జరుగుతుంది 26వ తారీఖున. ఆ స్థలానికి సంఘమంతా రావాలని స్పెషల్ రిక్వెస్ట్. తప్పకుండా ఆ రోజు మీరందరూ వస్తారని మేము ఆశిస్తున్నాం.